ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడంతో ఆయన స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి ఆతిషీకి సీఎం పదవిని అప్పగించాలని నిర్ణయించారు. సమావేశంలో ఆతిషీ పేరును అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా లేచి నిలబడి ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రి ఆతిషీ. ఇంతకుముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో జరిగిన కుంభకోణంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలను అరెస్ట్ చేసిన తర్వాత ఆతిషీ వార్తల్లో నిలిచారు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా తర్వాత అరవింద్ కేజ్రీవాల్ 9 మార్చి 2023న ఆతిషీ, సౌరభ్ భరద్వాజ్లను కేబినెట్ మంత్రులుగా చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆతిషీ విద్య, నీరు, ఆర్థిక, పీడబ్ల్యూడీ, విద్యుత్ సహా మొత్తం 14 మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. ఇన్ని శాఖల బాధ్యత కలిగిన ఏకైక మంత్రి ఆతిషీ కావడం విశేషం. అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన తర్వాత ఆతిషీ పేరు ముఖ్యమంత్రి పదవి రేసులో ముందంజలో ఉంది. అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత నమ్మకమైన మంత్రుల్లో ఆతిషీ ఒకరిగా భావిస్తారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉండగా ఆగస్టు 15న జాతీయ జెండా ఎగురవేసే అవకాశం వచ్చింది. జైలు నుంచి ఢిల్లీ ప్రభుత్వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ తన తరఫున ఆతిషీ పేరును పంపించడం ఇదే కారణం. తనకి ఉన్న నమ్మకం, సాన్నిహిత్యం కాకుండా ఇతర అనేక అంశాలు ఆతిషీకి కలిసి వచ్చాయి. అలాగే ఆతిషీ ఢిల్లీ ప్రభుత్వంలో మహిళా మంత్రి మాత్రమే కాదు, ప్రస్తుతం ఆమె ఢిల్లీ ప్రభుత్వంలో గరిష్ట సంఖ్యలో శాఖల్లో 14 శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ, పీడబ్ల్యూడీ, నీటి శాఖ, రెవెన్యూ, ప్లానింగ్, ఫైనాన్స్ వంటి ముఖ్యమైన శాఖలను కేజ్రీవాల్ ఆమెకు అప్పజెప్పారు. ఆతిషీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించిన సమయంలోనే పార్టీలో చేరారు. 2013 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టో ముసాయిదా కమిటీలో ఆమె ముఖ్యమైన సభ్యురాలు. పార్టీ ఏర్పాటులో, పార్టీ విధానాలను నిర్ణయించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధిగా సమస్యలను వివరించే బాధ్యతను ఆతిషీ స్వీకరించారు. ఆతిషీ అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సలహాదారుగా కూడా పనిచేశారు. సిసోడియా జైలుకు వెళ్లిన తర్వాత విద్యా మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా చేపట్టారు ఆమె.